బెట్టింగ్ యాప్స్ హ్యాస్ లాట్ ఆఫ్ రీచ్ ఆన్ ఇన్ఫ్లుయెన్సెస్ కదా, మీకు పెడితే 1 million ఫాలోవర్స్ రావచ్చు. But we don't want that. That won't give you peace at the end of the day. Well, I'll pay this much, I'll pay that much. It won't align with our సో యూ డోంట్ principles. చూస్ బెట్టింగ్ యాప్స్. Never. We would love you to grow because then more people will come who can think that clean content also can earn. Did you meet any gurus to understand what is dharma? Sritama Hagata, your Gurudev. I can say he's my Gurudev too. It was a beautiful experience. After meeting him is ఇంకొక లైఫ్ లా అనిపించింది. ఇట్ వాస్ ఐమ్ సో బ్లెస్డ్. నాకు ఇప్పుడు మాటలు రావట్లా అగైన్. ఇట్ వాస్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. So we have a lot of people quoting our scriptures about polygamy, polyandry, polygyny. So do you think, is it right to have multiple wives? First I'll start with you. So life in America, you people live in San Francisco, right? Bay Area. And you've been in Bharat. ఎన్నేళ్ళైంది హరి when you left India? 2011, March 2011. Wow, India has changed a lot from that time to now. And India has 2013 నేను 2013 you left, 2011 you left, 14 years and 12 years. And India, if you actually look at becoming Bharat side, India that is Bharat, if you look at it, it's tremendously changed in last 10 years to 12 years. When you came back now, let's say the recent visit you have, do you think is it true? Or మాలాంటి వాళ్ళు చెప్పుకోవడమేనా భారత్ పెరిగిపోయింది, భారత్ అద్భుతం? లేదు, చాలా మారింది. యాక్చువల్లీ ఒక మధ్యలో ఒక 4 years రాలేదు మేము పాండమిక్లో కుదరక. అప్పుడే పాండమిక్ తర్వాత వచ్చిన ఫస్ట్ టైమే వివర్ లైక్ ఓ మై గాడ్ అనిపించింది. చాలా మారిపోయింది. ఎస్పెషలీ దట్ కంఫర్ట్, జెప్టో, డొన్జో, లేకపోతే ఈ డిజిటల్ మార్కెట్ అనేది ట్రమెండస్గా చేంజ్ అయ్యింది ఫస్ట్ థింగ్. తర్వాత ఈవెన్ ఇన్ఫ్రా కూడా ఇట్ వాస్ నాట్ లైక్ దిస్, లైక్ రోడ్స్ కానీ కొన్ని చిన్న థింగ్స్ కూడా దే వర్ సో మచ్ డెవలప్మెంట్. ఈజీ లైఫ్ వచ్చింది. ఇదివరకు ఏంటంటే నేను అనేదాన్ని యూఎస్ నుంచి తిరిగి ఇండియా వెళ్ళిపోవాలి అంటే నేను కేక్ ఆర్టిస్ట్, వెడ్డింగ్ కేక్ ఆర్టిస్ట్. సో నాకేం కావాలన్నా నేను ఒక వాల్మార్ట్కి కాల్ చేసి ఇది పక్కన ఉంచండి, మేము వచ్చి పిక్ చేసుకుంటాం. లేకపోతే ఏ ఐల్లో ఏ ఐటమ్ ఉందో కూడా మేము చూసుకోగలుగుతాం అనమాట. ఈజీగా ఉంది. కానీ ఇండియా మనం మూవ్ అయిపోవాలి అని అనుకుంటే ఇవన్నీ మిస్ అవుతాయి కదా, ఆ ఈజీనెస్ మిస్ అవుతుంది కదా అని అనుకున్నా. బట్ వచ్చి చూసాక ఇక్కడ ఉన్నవి అవి అక్కడ ఏం లేవు. దెర్ ఈజ్ నో జెప్టో, దెర్ ఈజ్ నో. ఇట్లా అనగానే లైక్ మా అక్క ఏదో చేస్తుంది అనమాట, లైక్ సేమియా ఉప్మా చేద్దాము అని ఉడకపెట్టి వార్చింది. మా మమ్మీ తిడుతుంది, లైక్ ఆయిల్ కూడా ఇంతమంది ఉన్నారు, ఆయిల్ చూసుకోలేదా, కావాలి కదా అంటే, అంత అక్కర్లేదమ్మా, 5 నిమిషాలు బ్లింకిట్ అనగానే వచ్చేస్తుంది అనింది. లిటరల్లీ ఉడకబెట్టి వార్చేలోపు ఆయిల్ వచ్చేసింది. వీవర్ లైక్ ఓకే, యూఎస్ కంటే ఇండియానే డెవలప్ అయింది ఆ విషయంలో చాలా. బట్ పీపుల్ కీప్ ఆన్ సేయింగ్ ఇక్కడ పాపులేషన్ ఎక్కువ, ఇక్కడ రూల్స్ ఉండవు, డిసిప్లిన్ ఉండదు. దట్ పార్ట్ ట్రాఫిక్ ఉన్న పీపుల్కి ఉన్న స్పేస్కి ఈజ్ నాట్ మ్యాచింగ్. డెఫినెట్లీ ట్రాఫిక్ ఈజ్ సంథింగ్ దట్ అక్కడ చాలా కంఫర్ట్ అండ్ డిసిప్లిన్ అనిపిస్తుంది. దెర్ ఆర్ ప్రోస్ అండ్ కాన్స్. అక్కడ ఉండాల్సినవి ఉన్నాయి, ఇక్కడ ఉండాల్సినవి ఉన్నాయి. సో ఇప్పుడు మీ పిల్లలు పెరగాలి అంటే ఫ్రమ్ ఎడ్యుకేషన్ పర్స్పెక్టివ్, ఫ్రమ్ వాల్యూ పర్స్పెక్టివ్, డూ యూ ప్రిఫర్ భారత్ ఆర్ భారత్? నేనైతే How would you, Hari? See, అంటే దెర్ ఆర్ సర్టెన్ ప్లేసెస్ వేర్ యూ క్యాన్ గో. లైక్ కొంతమంది ఏం చెప్తారంటే ఓకే, ఎడ్యుకేషన్ till primary maybe you can do this, or maybe higher studies you can go there. So there are things, right? You can select either this. How or about that. your kids? Maybe I'm okay with either ways. Okay. Either ways I'm okay. India నా దృష్టిలో గ్రాడ్యుయేషన్ వరకు ఇక్కడ, మాస్టర్స్ అక్కడ. Nice. So while we are talking about social media, last question on that part, if we can ask. You choose a lot of collaborators. Might be sarees, might be jewelry, might be bangles. What if somebody comes with smoking, wine shop opening or something? Will you be willing to do it? నెవర్. అంటే మీరు ఇప్పుడు దాకా చూసే ఉంటారు, బట్ కాంట్రవర్షియల్ వైపు వెళ్ళం బేసిక్గా. సో అటు Might not be controversial, right? Wine shop open చేయడంలో controversial లేదు. లేదు, అంటే there are some Controversial principles కాదు. that we maintain, like okay, let's not go towards this, or maybe
నాట్ టువర్డ్స్ పాలిటిక్స్ ఆర్ మేబీ సమ్ మీరు చెప్పినట్టు ఇవి కూడా మేము అటు బెట్టింగ్ వెళ్ళలేదు. యాప్స్ బెట్టింగ్ యాప్స్ మీకు స్ట్రిక్ట్లీ నో. వస్తాయి కదా బెట్టింగ్ యాప్స్. Yeah. వాళ్ళు ఐల్ పే దిస్ మచ్, ఐల్ పే దట్ మచ్, ఇట్ వోంట్ అలైన్ విత్ అవర్. సో యూ డోంట్ చూస్ బెట్టింగ్ యాప్స్. నెవర్. హెల్త్, న్యూట్రిషన్, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అవి కూడా బేసిక్లీ ఇప్పుడు హెల్త్, ఫిట్నెస్ అవి కూడా మేము ట్రై చేసి మాకు వర్కౌట్ అయ్యి ఓకే ఇట్ ఈస్ గుడ్ ఇఫ్ యూ వాళ్ళ కెన్ service స్ప్రెడ్ అని బాగుంది అంటేనే అని అవి చేస్తాం. జ్యువెలరీ ఇలాంటివి అయితే బై That's డిఫాల్ట్ fine. ఓకే. Yeah, I think that's the most common thing you get it. Yeah, But yeah. betting apps has lot of reach on influencers కదా. మీకు పెడితే 1 million followers రావచ్చు. బట్ వీ డోంట్ వాంట్ దట్ డోంట్ ఐ మీన్ దట్ వాంట్ గివ్ యూ పీస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. ఆ గిల్ట్ ఉండిపోద్ది ఏం చేస్తున్నాము సో అని. ఇందాక మీకు డబ్బులు ఇస్తారన్నారు కదా. ఇట్ టేక్స్ లాడ్ ఆఫ్ ఎఫర్ట్ ఫర్ యూ పీపుల్ టు డూ. ఐ అండర్స్టాండ్ ఫ్రమ్ ఎ ప్రొడక్షన్ పర్స్పెక్టివ్ హౌ మచ్ ఇట్ గెట్స్ ఈవెన్ టు మేక్ ఎ షార్ట్ అండ్ అ రీల్ అండ్ కన్సిస్టెంట్లీ హౌ మచ్ టైమ్ అండ్ ఎఫర్ట్. సో మీరు చాలా రిచ్చా? బాగా rich. ఇన్స్టాగ్రామ్ పే చేస్తుంది జస్ట్ ఒక $2-3 million పక్కన వేసారంటే బయట టాక్. అంటే ఒక బ్యాక్ స్టోరీ ఉంది అసలు ఎందుకు స్టార్ట్ చేసాము ఏంటి అని. యా, ఐ వుడ్ లైక్ టు. రైట్. సో బేసిక్లీ ఏంటంటే డబ్ స్మాష్తో మొదలు పెట్టాం మేము. ఊరికే సరదాగా అప్పట్లో బాలకృష్ణ డైలాగ్స్ అలా అన్నీ చేసేవాళ్ళం. అందరు నవ్వేవాళ్ళు ఇంట్లో వాళ్ళంతా. తర్వాత టిక్ టాక్ అనేది ప్రాపర్ పాండమిక్లో ఐ వాస్ ప్రెగ్నెంట్. సో ఆ టైంలో టిక్ టాక్ కొంచెం జస్ట్ స్ట్రెస్ బస్టర్ కోసం చేసేవాళ్ళం. అండ్ బాగా వైరల్ అయ్యాయి. లైక్ లిటరల్లీ 1 monthలో 30,000 ఫాలోవర్స్ ఆ టైప్లో వచ్చేసింది. 2-3 months మేబీ. సో అండ్ అందరూ నవ్వడం స్టార్ట్ చేశారు. ఓకే మీది స్ట్రెస్ బస్టర్లా ఉంది, ఈ పాండమిక్లో అసలు భలే చేస్తున్నారే అని. ఆ ఫీల్ మాకు చాలా నచ్చింది. ఓకే మనమే కాకుండా అందరినీ నవ్వించగలుగుతున్నామని. సో అట్లానే ఇన్స్టాలోకి వచ్చాం. అలా స్టార్ట్ చేసాం, నాట్ ఫర్ మనీ. సో తర్వాత వీ అండర్స్టూడ్ దట్ వీ కెన్ ఎర్న్ ఆల్సో. దెన్ వన్స్ తెలిసిన తర్వాత ఓకే వై నాట్ గ్రో అనే ఫీలింగ్ వచ్చింది. కానీ బట్ వీ డింట్ స్టార్ట్ జస్ట్ టు ఎర్న్ బేసిక్. Wonderful. You should earn. Yeah. To be honest, because the more you earn, you'll do more better professional cameras వస్తాయి, professional mic వన్స్ వస్తాయి. దీనిలో స్పేస్ ఉంది అని తెలిసాక దెన్ వీ ఫోకస్డ్. వీ డిడ్ంట్ న్యూ యాక్చువల్లీ బ్రాండ్స్ ఇంత ఇస్తుందని అట్లా అంత ముందు తెలియదు. We would love you to grow because then more people will come who can think that clean content also can earn. Yep. Then only it will work కదా. లేకపోతే as you said only gambling కానీ only different types of ads ఇస్తున్నాయి, వీటికి డబ్బులు రావంటే nobody will come. So you should be more successful. You should be earning abundantly. That's what I థ్యాంక్ యూ సో మచ్. కొంచెం లైఫ్ గురించి కొంచెం సీరియస్ క్వశ్చన్స్ అడుగుతాను. సో జాతకం గురించి వచ్చింది కాబట్టి బేసికల్లీ జాతకం ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ శాస్త్రం. Yeah. బట్ ఒరిజినాలిటీ పోయింది చాలా. లైక్ వీ హ్యావ్ లైక్ ఏఐ బాగుంది కదా అని చెప్పి చాలామంది చాట్ బాట్ తీసుకొస్తున్నారు. దాంట్లో అన్ని హాలుసినేషన్స్ వస్తాయి. సో సిమిలర్ టు దాట్ ఒరిజినల్ జాతక శాస్త్రం మరుగున పడిపోయింది. ఎక్స్పర్ట్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. యూట్యూబ్లో నేర్చుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. రైట్. సో వెన్ ఇట్ కమ్స్ టు సనాతన ధర్మ, వెన్ వీ కమ్ బ్యాక్ టు దాట్, వాట్ డూ యూ థింక్ ఈజ్ అ పతి ధర్మ అండ్ పత్ని ధర్మ కింద తీసుకుంటే? మీరు ఆ జాతక శాస్త్రాన్ని కాబట్టి నమ్మారు. అది జాతకంలో ఏం చెప్తుందంటే వీళ్ళు యాజ్ అ వైఫ్ షీ విల్ బి లైక్ దిస్, యాజ్ అ హస్బెండ్ హీ విల్ బి లైక్ దిస్ అని రాసి పెట్టుంటుంది. దాట్ వీ కాల్ ఇట్ యాజ్ ప్రారబ్ధ. Okay, prarabdha is the one concept which you are born here to do that. Jatakam will tell you what is your prarabdha, but you have an option to change it. Okay, that's how you are born, that's what you want it to be, but you can be a totally different person. So what do you think is pati dharma? What should a husband be like? See, I feel both are born in different places, right? తనకు ఒక ఇండివిజువాలిటీ ఉంటుంది, నాకు ఒక ఇండివిజువాలిటీ ఉంటుంది. ఇద్దరు కలిసిన తర్వాత ఓకే నువ్వు ఇంకా అది ఆపేసి నువ్వు అలా చేయొద్దు, లేదంటే తన ఎక్స్పెక్టేషన్స్ ఉంటుంది, ఓకే నువ్వు అలా అన్నీ చేస్తున్నావంటే అవి చేయొద్దు అని చెప్పేసి. నేను ఎప్పుడు కూడా తన్ని ఏమైనా చేస్తున్నానంటే నేను ఆపలా. సేమ్ థింగ్ తను కూడా. సో మా ఇద్దరు అంటే ఆఫ్టర్ మ్యారేజ్ లైక్ వీ షుడ్ హ్యావ్ వన్ విజన్. దెర్ విల్ బి 2 people బట్ యువర్ విజన్ విల్ బి వన్, రైట్? మేబీ తను కొన్ని చెప్పచ్చు, నేను కొన్ని చెప్పచ్చు, తను కొన్ని నో చెప్పచ్చు, నేను కొన్ని ఎస్ చెప్పచ్చు, కానీ అలా ఫైనల్గా వీ విల్ కమ్ టు వన్ పాయింట్. సో దట్స్ వేర్ యూ బోత్ హ్యావ్ టు రీచ్. సో ఆ గోల్ ఆర్ యువర్ విజన్ ఏదైతే ఉందో, సో ఏదైతే ఇద్దరు అలైన్ అయి ఉంటారో, సో ఐ థింక్ దట్ విల్. So you should fetch for the first alignment where you are aligning and all stuff. ఇద్దరికి ఒక కామన్ పాయింట్ అయితే రావాలి.
అండ్ పత్నిగా తీసుకుంటే అంటే ఒక మహిళగా చాలామంది చెప్తుంటారు ఇంట్లో ఉండాలి, లేకపోతే అంట్లు తోమాలి, ఇవేనా మా ధర్మం అంటే మాకంటూ ఒక డ్యూటీ, రైట్స్. సో వాట్ వీ బిలీవ్ ఇన్ సనాతన్ ధర్మ ఇస్ యూ కెన్ ఓన్లీ ఎర్న్ యువర్ రైట్ వెన్ యూ డూ యువర్ డ్యూటీ. And what is a duty is not again totally defined in scriptures. Yeah. It says it keeps changing. యా డెఫినెట్లీ త్రేతాయుగంలో ఉన్న వైఫ్ డ్యూటీ పాద పూజలు చేయాలి. ఉండొచ్చు, ఇప్పుడు కూడా చేయొచ్చు పాద పూజలు, రైట్? సో వాట్ ఐ వుడ్ సే ఇస్ మీకు మీ ఇంట్లో చెప్పుంటారు కదా ఇలా ఉండాలి అని, బట్ వెన్ యూ కేమ్ ఇన్ టు లైఫ్ అండ్ వెన్ యూ స్టార్టెడ్ ప్రాక్టికలీ, డూ యూ థింక్ ఇట్ ఈస్ ఆల్ అలౌడ్ ఆర్ ఇట్ ఈస్ ఆల్ ప్రాక్టికల్లీ పాసిబుల్ టు డూ దోస్ థింగ్స్? బేసిక్లీ మేము ఒక రూల్స్, వైఫ్ ఇట్లానే చేయాలి, హస్బెండ్ ఇవే చేయాలి, హస్బెండ్ వర్కే చేయాలి, లేకపోతే వైఫ్ కుకింగ్ మాత్రమే చేయాలి, అవేమీ లేదు బేసిక్లీ. అండ్ ఇద్దరమే ఉంటున్నాం అక్కడ, అందులో యూఎస్లో పేరెంట్స్ ఎవరు ఉండరు, Right. అంట్లు తోమడం దగ్గర నుంచి అన్నీ మేమే చేసుకోవాలి. సో వీ డోంట్ డిఫైన్ జెండర్ బేస్డ్, బేసిక్లీ హరి అవే చేయాలి, నేను ఇవే చేయాలి అని. సో ఇద్దరికి సపోర్ట్ చేసుకుంటూ వీ వాక్ బిసైడ్, అంతే. నేను హస్బెండ్ని, నేను చెప్పిందే నాదే వేదం, నేదే ఫైనల్, అట్లా వీ అట్లా డోంట్. ఎట్లా సార్ అట్లా? అలా అవ్వలేదు. ఎందుకు అలా చేయాలి? అలా చేయాలని తెలియక మేబీ చేయలేదేమో. But how do you give up? Like you don't get your male ego saying, ఇది అంతా మగవాళ్ళు పాపం చేయకూడదు. రాదు. అంటే మీరు కొత్తగా చెప్పొద్దు. తెలియక నేను అలా తెలియక. చేయలేదేమో Okay. యాక్చువల్లీ. చాలా మంది So, ట్రైనింగ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. Yeah. నేను ఫస్ట్లో అంతా బట్టలు నేనే మడత పెట్టి నేనే అయన్ చేసేదాన్ని. తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు చేయలేకపోయేదాన్ని అనమాట. హరి వచ్చి అయ్యో నువ్వు చేయలేకపోతున్నావు కదా నేను చేయనా అన్న. దట్ బికేమ్ హిస్ జాబ్. తర్వాత నుంచి అప్పటి నుంచి నేను మళ్ళీ చేయలే. ఈజ్ ఇట్ బికాస్ యూ థింక్ ఇట్ ఈస్ యుఎస్ ఆర్ ఇండియాలో మీరు అక్కడ కూర్చొని చాలా చెప్తారు మాకు ఇక్కడ ఇంపాసిబుల్? యాక్చువల్లీ నేను అబ్జర్వ్ చేశాను ఏంటంటే పెళ్ళైన తర్వాత డైరెక్ట్గా యుఎస్ వెళ్ళిపోయిన వాళ్ళు ఒకలా ఉన్నారు. ఇక్కడ అబ్బాయిలు ఎస్పెషల్లీ ఇక్కడ కొంతకాలం ఒక 5-6 years లైఫ్ లీడ్ చేసిన తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత సడన్గా మారమంటే, సడన్గా అన్ని హెల్ప్ చేయాలంటే అవి రావు. ఇట్ షుడ్ కమ్ బై డిఫాల్ట్. యాక్చువల్లీ మా మాయ్ గారు కూడా అట్లానే హెల్పింగ్, ఏదైనా చెప్పగానే ఓ 10 సార్లు వెళ్ళొచ్చేయడం, ఇట్ కేమ్ అట్లా. సో ఇట్స్ పెంపకం. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ హౌ డూ యునో కిడ్స్ ఆల్వేస్ వాచ్ పేరెంట్స్ Yeah, ఏం చేస్తున్నారు, ఓకే వైఫ్కి ఇట్లా చేయాలి అని అట్లా. సో మీకు యుఎస్లో డూ యూ థింక్ యూ గెట్ అన్ అథెంటిక్ సోర్స్ ఆఫ్ స్క్రిప్చర్స్? బికాస్ దేర్ ఈస్ అ లాట్ ఆఫ్ వీ బిలీవ్ వెరీ ఇంపార్టెంట్లీ ఇన్ మహాగతే, నాట్ ఎవ్రీథింగ్ పాపులర్ ఈజ్ ఈక్వల్ టు అథెంటిక్. Extremely popular, I can tell you, they don't follow authentic things. And extremely authentic are not very popular also. Yeah. So how do you distinguish between what is authentic and what is not? And any example you have where you authenticity broke? యుఎస్లో అయితే ఐ డోంట్ థింక్ అసలు దొరుకుతాయి అని అట్లా ఏమంతా. నా వరకు అయితే మరి ఇది కట్ చేసుకుంటారు ఉంచుతారో తెలీదు. అథెంటిసిటీ నేను పవన్ గారు మిమ్మల్ని అడుగుతాను, నేను ఇది చదవచ్చా ఇది చదవకూడదా అని. సో ఫర్ మీ వాట్ ఎవర్ యూ సే ఈజ్ అథెంటిక్. Oh, God's grace. బికాస్ మీకు గుర్తుందో లేదో, దట్స్ హౌ వి స్టార్టెడ్ కాన్వర్సేషన్. ఐ వాంటెడ్ టు స్టార్ట్ రీడింగ్ సంథింగ్, నాకు చెప్పండి ఏది తీసుకోవాలి అని. Right. సో యా. So what do you see when you say like I would, నాలాంటి వాళ్ళు 4-5 చెప్పుంటారు మీకు బుక్స్ చదవమని. How did you believe that whatever we say in Mahagata is authentic? సో What made you say that? అంటే చదివినప్పుడే మనకి తెలుస్తుంది కదా. ఇప్పుడు దాకా మనం ఏం తెలుసుకున్నామో రిగార్డింగ్ ధర్మ, అంటే కొన్ని ఆ పెద్ద పెద్ద పదాలు వాడకపోయినా వీ హ్యావ్ బీన్ లెర్నింగ్ సో మెనీ థింగ్స్ ఇప్పుడు దాకా చూసినవి. సో అంటే చదివినప్పుడే తెలుస్తుంది ఇది కరెక్ట్గా కాదేమో అనే ఒక ఇది అనిపిస్తుంది, తెలిసిపోతుంది. అంటే కొంచెం మీరు ఆ బుక్ చదివినా కూడా ఓకే ఇది అథెంటిక్ అని చెప్పారు కదా చదువుదాం అని చెప్పేసి, ఎందుకో మన ఐడియాలజీకే ఎందుకో మ్యాచ్ అవ్వట్లేదు, ఇది ఏంటిది ఎలా ఉంది అని చెప్పేసి అనిపిస్తుంది. కొన్ని మనకు తెలియంది చదివినా ఓకే వీ కెన్ లెర్న్ అని అనిపిస్తుంది, బట్ కొన్ని కాదేమో అని అనిపిస్తుంది. గుడ్. కొంచెం కాంప్లికేటెడ్, కొంచెం కాంట్రవర్షియల్ క్వశ్చన్ అడుగుదాం. మీరు కాంట్రవర్షియల్ దూరంగా ఉంటాను, కొంచెం దగ్గర తీసుకొస్తారు. సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ పీపుల్ కోటింగ్ ఆర్ స్క్రిప్చర్స్ అబౌట్ పాలిగామి, పాలియాండ్రీ, నేను కొత్త పదాలు నేర్చుకుంటున్నాను. పాలిగ్నీ అంటే హస్బెండ్కి మల్టిపుల్ వైఫ్స్, వైఫ్కి మల్టిపుల్ హస్బెండ్స్. లాట్ ఆఫ్ పీపుల్ కోట్ ద్రౌపది దేవి వాస్ వెరీ బ్యాడ్, 5 భర్తలు ఏమిటి అసలు, లేకపోతే రాముడు ఒకటే పెళ్లి చేసుకున్నాడు, కృష్ణుడికి అంతమంది పెళ్ళాలేంటి. సో డూ యూ థింక్ ఈజ్ ఇట్ రైట్ టు హ్యావ్ మల్టిపుల్ వైఫ్స్? ఫస్ట్ ఐ విల్ స్టార్ట్ విత్ యూ.
what is it like? How do you relate that dharma? You said about Sanatana dharma పిల్లలకు నేర్పించాలని, ఇవేనా నేర్పించేది అని చాలా మంది అడుగుతారు. మీ ఉద్దేశంలో ఏంటి? అంటే ఆ టైంకి మేబీ ఇట్ వాజ్ లైక్ దాట్, రైట్? అంటే రాముడు సిచ్యువేషన్ మీరు చెప్పారు, లేదంటే ద్రౌపది సిచ్యువేషన్ మీరు చెప్పారు. సో అలా ఉన్నప్పుడు కూడా, బట్ ఇట్ వాజ్ అట్ దట్ సిచ్యువేషన్ షీ హ్యాస్ టు డూ ఇట్ ఆర్ దే హ్యావ్ టు డూ ఇట్. ఇప్పుడు అలా గ్రేటర్ గుడ్. యా, ఇట్స్ ఇప్పుడు అలా కుదరదు. సో వీ నీడ్ టు క్వశ్చన్, ఎందుకు పెళ్లి చేసుకున్నారు? ఈజ్ దట్ ఫర్ దేర్ పర్సనల్ డిజైర్ Okay. ఆర్ ఈజ్ దట్ ఫర్ ఎ గ్రేటర్ గుడ్? సో దట్ ఈస్ హౌ వీ నీడ్ టు అనలైజ్. వాళ్ళు పొలిటికల్ రీజన్స్కి, లేకపోతే రాజులు ఎక్కువ పెళ్ళిళ్ళు చేసుకుంటారు బికాస్ టు స్ప్రెడ్ దేర్ కింగ్డమ్ ఆర్ వాళ్ళ లీనియేజ్ పెంచుకోవడం కోసం. బట్ ఫర్ ఆర్ మోడర్న్ ఏజ్, monogamy, if we could say, monogamy has to be dharma because emotional wellness కి ఇప్పుడు దిస్ ఇస్ ధర్మ. సో అప్పుడు ఏం చేశారు అనేది, అది ఆ యుగంలో, ఆ టైంలో రాజుల పాలన అలాంటి టైమ్స్లో దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. సో ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నారు కాబట్టి మనం చేసుకోవాలి అని కాదు. ఎందుకు చేసుకున్నారు? వాట్ వాజ్ ద రీజన్? ఈజ్ దట్ ఫర్ దేర్ పర్సనల్ లస్ట్, డిజైర్? ఇట్స్ నాట్ దట్, రైట్? సో వీ నీడ్ టు లెర్న్ దాట్ పార్ట్ అండ్ నాట్ దే హ్యావ్ మ్యారీడ్ అట్లా అని కాదు. Because these questions keep coming. Lot of people quote multiple things done by Rama. రాముడు చేసింది మేము చేయకూడదా, కృష్ణుడు చేసింది మేము చేయకూడదా? సో వీ కీప్ ఆస్కింగ్, కృష్ణుడు అది కాకుండా వేరే కూడా చేశాడు, నువ్వు చేస్తావా? నాకు కావాల్సిందే నేను చేస్తాను. మనకేం కావాలో ఎగ్జాక్ట్లీ. రాముడు ఇది చేశాడు కాబట్టి నేను ఇది చేయాలి, కృష్ణుడు ఎనిమిది పెళ్ళిళ్ళు చేసుకున్నాడు కాబట్టి అంటే నువ్వు భగవద్గీత చెప్తే నీకు ఇస్తా 8 పెళ్ళిళ్ళు. నీకు చెప్పే కెపాసిటీ లేదు, అథెంటిసిటీ లేదు. బట్ యూ వాంట్ టు డూ సంథింగ్స్ విచ్ యూ లైక్ టు డూ అండ్ యూ కీప్ కోటింగ్ ద స్క్రిప్చర్స్. సో వీ కాల్ ఇట్ యాజ్ సెలెక్టివ్ బయాస్. నాకు ఒక పని చేయాలని ఉంది, మొత్తం చాట్ జీపీటీలో వెళ్ళి ఎవరెవరు చేశారో కనుక్కొని హనుమంతుడు ఇలా చేశాడంట ఆ స్టోరీలో. సో ఐ జస్టిఫై మై యాక్ట్ బై గోయింగ్ అండ్ గివింగ్ అ స్క్రిప్చరల్ నోట్. ఇంకొక ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఐ ఓన్లీ కోట్ 1 that verse. భగవద్గీత కూడా చాలామంది ఇలా చేస్తుంటారు, ఒక కోట్ తీసుకొస్తారు, దానిలో ఇది కదా రాసుంది. సో ఐ ఆస్క్ పీపుల్ టు డూ ఫుల్ పిక్చర్ చూడండి. ఎగ్జాక్ట్లీ, దట్స్ వాట్. ఓ 10 verses ఇటు, 10 verses అటు చూస్తే అది ఎందుకు వచ్చిందో. మీరు ఇందాక చెప్పారు కదా, వై డిడ్ కృష్ణ సే దట్ ఇన్ భగవద్గీత అబౌట్ దిస్? ఈవెన్ రామ స్టోరీ తీసుకున్నా కూడా సీతాదేవిని వదిలేశారు అడవుల్లో. సో వై షుడ్ వి ప్రే హిమ్? అట్లా కొంతమందికి అలాంటి కొన్ని డౌట్స్ ఉంటాయి. సో బేసిక్లీ వదిలేసి డిడ్ హీ ఎంజాయ్? నో, రైట్? హీ ఆల్సో సఫర్డ్ ఈక్వల్లీ. సో ఫర్ ఎ గ్రేటర్ గుడ్ ఇది చెయ్యాలి అని అనుకుంటే, ఏది చేస్తే ఒక కంపాషన్ అండ్ జనాలు ఆర్ గ్రోత్కి ఏం చేస్తే మంచి జరుగుతుందో, దట్ ఈస్ ధర్మ. డెఫినేషన్ ఇచ్చేసారు బట్ ఐ థింక్ దట్స్ అ బ్యూటిఫుల్ ఆన్సర్ వాట్ యూ టోల్డ్ మీ. లైక్ నేను కాకుండా నాకంటే ఇంకా ఎక్కువ మందికి ఉపయోగపడేది ఉంటే ఐ కెన్ బి సాక్రిఫైస్డ్. I can take that pain. How much pain he have gone through. How much pain he would have gone through for one and suffering. He didn't marry again. He didn't enjoy his life. Atlanta. When we come to all about dharma, ఇంత క్వశ్చన్లు అడుగుతున్నాను నేను. సో ధర్మ అంటే ఏంటి అని ధర్మ అంటే ఏంటి క్వశ్చన్ లాస్ట్లో అడుగుతాను నేను. Okay. So did you meet any gurus to understand what is dharma? I met Sritama Hagata, your Gurudev. I can say he's my Gurudev too. It was a beautiful experience. I can say, I mean, I've been little low ఒక 4 months గా. నా ఎంటైర్ ఏజ్ లైక్ 36 years ఒక ఎత్తు అయితే, ఒక 4 months ఒక ఎత్తు. ఆఫ్టర్ మీటింగ్ హిమ్ ఈజ్ ఇంకొక లైఫ్లా అనిపించింది. ఎప్పుడు అంటే బుక్స్లో కానీ ఎక్కడైనా వినడమే తప్ప, దట్ ఆ మీట్ అయినప్పుడు ఆ ఫీల్ ఎలా అయితే ఉందో, ఐ డోంట్ థింక్ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ ఇన్ వర్డ్స్. ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్ మీటింగ్ హిమ్. లైక్ ఏమి క్వశ్చన్స్ అడగక్కర్లేదేమో అనిపించింది. లైక్ ఓకే, వీఆర్ ఇన్ సేఫ్ ప్లేస్ అనే ఫీలింగ్. I've met him recently and it was, I'm so blessed. నాకు ఇప్పుడు మాటలు రావట్లా again. It was a beautiful experience. So, Hari, have you met anybody or like
వాట్ వాజ్ యువర్ ఫీలింగ్ వెన్ షీ సెడ్ ఇవన్నీ జరిగాయంటే ఇవన్నీ అంత ఓవర్ అంటే నేను డైరెక్ట్గా ఆయన కలవకపోయినా బట్ ద వే షీ ఎక్స్ప్లెయిన్డ్, నేను తను చూస్తే చాలు, లైక్ మనం ఒక వీడియో కాల్లో మనం ఉన్నాం ఆ టైంలో, షీ వాజ్ వే డిఫరెంట్. అంటే నాకు తెలుసు కాబట్టి తను ఎలా ఉండేది. దాన్ని చూసిన తర్వాత అంటే తనతో ఫోటో తీసుకున్న ఆ ఫోటో చూసి ఎంత మురిసిపోతూ ఉంటుంది. నేను చూస్తాను తన కళ్ళల్లో. నేను ఇంచి ఎవ్రీ మినిట్ ఐ ఎక్స్ప్లెయిన్ హిమ్ అనమాట. ఆఫ్టర్ దట్ మీట్ హీ వాజ్ లైక్ యాక్చువల్లీ హరి డిడ్ంట్ మీట్ బట్ చూసినట్టే, నేను మీట్ అయినట్టే ఇన్ మై ఐస్. సో యూ బోత్ ఆర్ సేమ్, సో ఒకళ్ళు కలిస్తే ఇద్దరు కలిసి. ఎక్సలెంట్. మహాగతే, when we talked about Mahagate, you said authenticity, you come to Mahagate, and that is what exactly we say. We don't specifically talk about popularity part of it. We look at the scriptures. We have a living guru who can explain us through that. It's not like a book I am reading where it is written and I can't clarify. So we have a guru who can actually correct us if it is wrong. Yeah. And he can tell you whether it is authentic or not, because he has the bigger source than us. So through him we are getting the source of that. So how did you feel about Mahagate? యాక్చువల్లీ నేను మహాగతే అనేది నేను ఫస్ట్ యూట్యూబ్లో వీడియోస్, పాడ్కాస్ట్లు అలానే తెలుసు, తర్వాత ఇన్స్టాగ్రామ్లో చూశాను. బట్ అవన్నీ నాకు ఎంత అర్థమైన దానికంటే రీసెంట్గా వెన్ వి మెట్ ఆల్ ఆఫ్ యూ గైస్, నాకు చాలా బాగా అనిపించింది ఏంటంటే చిన్న యంగ్ పిల్లలు, యూత్, వాళ్ళకి చాలా ఛాన్సెస్ ఉన్నాయి దారి తప్పడానికి. టూ మెనీ ఆపర్చునిటీస్ ఇన్ దిస్ కరెంట్ జనరేషన్, బట్ ద పాత్ దే చోస్ నాకు చాలా ముచ్చట అనిపించింది. బీటెక్ అయ్యి జస్ట్ జాబ్లోకి వచ్చి ఆ టైంలో అంటే వాళ్ళకి అర్జ్ టు నో, ఎక్స్ప్లోర్ చేయాలి, మన సనాతన ధర్మ పురాణాస్ తెలుసుకోవాలి, అది కరెక్ట్వి తెలుసుకోవాలి, అండ్ హౌ కెన్ వి అప్లై దాట్ ఇన్ అవర్ కరెంట్ లైఫ్స్. ఇవన్నీ మహాగతే నేర్పిస్తుంది. అండ్ దట్టు ఊరికి కూర్చోపెట్టి క్లాసులు పీకడం, స్పిరిచువాలిటీ అలాంటి కాకుండా మన మూవీస్ చూస్తే ఆ రూపంలో చెప్పడం, లేకపోతే గేమ్స్ ఆడించడం, దంషరాడ్స్ ఆడించడం, అవన్నీ చూసి ఓ వావ్. అసలు నాకేమనిపించిందంటే మన యూనివర్సిటీస్లో మనం చదువుకుంటున్నప్పుడు కూడా ఇలా ఉండుంటే, ప్రత్యేకంగా మోరల్ సైన్స్ అని ఒక క్లాస్ చెప్తారు కదా, ఓకే యూ జస్ట్ టెల్ దిస్ నో అనిపించింది నాకు. ఇట్స్ వెరీ నైస్. ఐఎమ్ ఇంప్రెస్డ్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ థింక్ దట్స్ ఆల్ హిస్ గ్రేస్ అండ్ హిస్ బ్లెస్సింగ్స్. మాకు ఇలా ధర్మం ఇలా చెప్పాలి అని ఐడియా ఇచ్చింది ఆయనే. బికాస్ వాట్ హీ సేస్ ఇస్, ఐ డోంట్ వాంట్ ఇట్ టు బి అ స్ట్రిక్ట్ గైడ్ లైన్ టు లెర్న్ ఇట్ యాజ్ అ క్లాస్. ఇట్ షుడ్ బి ఎక్స్పీరియన్స్డ్. And when they experience it, I'll tell you, this generation is so good. Why I like this generation is they are open to understand. They question to understand, not to rebel. మా జనరేషన్ కొంచెం ఆ టైపే. ఊరికే క్వశ్చన్ చేయడం, ఊరికే అది తప్పు అని రూల్స్ బ్రేక్ చేయడానికి తప్ప, ఆర్ క్వశ్చనింగ్ వాజ్ ఓన్లీ టు బ్రేక్ రూల్స్. రూల్స్ ఆర్ సపోజ్ టు బి బ్రోకెన్ అవన్నీ చెప్పింది మా జనరేషన్. వాట్ కరెంట్ జనరేషన్ లుక్స్ ఇస్ ఇట్, వై ఆర్ దోస్ రూల్స్, దానివల్ల లాభాలేంటి నష్టాలేంటి అని తెలుసుకొని దే ఫాలో ద రూల్స్. వెన్ దే నో, వెన్ దే ఆర్ టోల్డ్ వాట్ ఆర్ ద రూల్స్, వై ఇట్ ఈస్, హౌ ఇట్ ఈస్ గుడ్ ఫర్ ద గ్రేటర్, దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. ఐ కెన్ టెల్ యూ, ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ అవర్ యో బంధుస్. బికాస్ వాళ్ళు లేనిదే ఐ వుడెంట్ బి టాకింగ్ లైక్ దిస్ టు. బికాస్ ద వే దే టీచ్ మీ, బంధు హౌ ఇస్ దిస్ అని అడిగితే ఐ హ్యావ్ టు రీసెర్చ్. ఐ కాంట్ జస్ట్ సే గోలీ, దే విల్ నాట్ అగ్రీ. దే విల్ సే వేర్ ఇస్ ద ప్రూఫ్, వై ఇట్ ఈస్, కెన్ యూ గివ్ మీ మోర్ డీటెయిల్స్. లైక్ వాట్ యూ సెడ్, రామ యాక్చువల్లీ సీతాదేవిని వదిలేశారా, ఉత్తరాఖండ్ ఉందా అసలు, హౌ ఇస్ ఇట్ ట్రూ, వాల్మీకి గారు రాశారా, వాల్మీకి గారు దాంట్లో ఉంటారు రాశారా, హౌ, వేర్, వాట్ సోర్సెస్, కెన్ వీ డూ రీసెర్చ్, can we do research? They ask like that, and that makes me more exciting to talk to them. And those questions are actually something which excite me too. So very interesting round maaku ma podcast lo, we will never miss it. Konni at least I would have given a theme of questions what I will ask, but rapid fire questions are rapid. And we want one line answers. Anybody can give, and you both can also give. Okay, so shall we start? Yes. ఇంకా ఆప్షన్ లేదు కదా. Which real theme is the toughest for you? Transition or voiceovers? Transition. Who is your all-time favorite devata? Krishna. నాకైతే వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి, కృష్ణ. Krishna. Okay, ఇది కొంచెం టఫ్ క్వశ్చన్. Okay. Spouse or kids? Spouse.
చంపేస్తుంది ఇప్పుడు శాస్త్ర. ఇది శాస్త్రకి చూపించకపోతే స్పౌసే. సో వాట్ ఈస్ ఇట్? అంటే స్పౌసే స్టిల్. ఓకే. రీల్స్ ఆర్ షార్ట్స్, విచ్ ఆర్ థింగ్ విచ్ యూ స్క్రోల్ at 2 AM? అలా జరగదు, బట్ ఇఫ్ జరిగితే రీల్స్. రీల్స్ అవ్వదు ఆ టైం దాకా. పోనీ 1 AM. రీల్స్. మేబీ ఆ రీల్స్. సోషల్ మీడియా ఆర్ ఆఫ్లైన్ మీటింగ్ పీపుల్? వాట్ డూ యూ లైక్? బోత్. అంటే Honestly. ఐ లైక్ మోర్ ఆఫ్ ఆఫ్లైన్ పీపుల్ మీటింగ్. అండ్ టాకింగ్. కృష్ణ ఆర్ శివ, హూ ఇస్ యువర్ డైలీ కంపానియన్? ఒకప్పుడు కృష్ణ. సో ఐ డోంట్ నో, నాకు ఇది 1 లైన్లో అవ్వదేమో. ఒక్కొక్క టైంలో ఒక్కొక్క దేవుడు దే ఆర్ కమింగ్ దగ్గరగా అనిపిస్తుంది. వండర్ఫుల్. సో ఇప్పుడు ఎవరు? కరెంట్లీ శివ. శివ. ఓకే. మేబీ నాకు చిన్నప్పుడు వెంకటేశ్వర. కొంచెం శివ, Okay. తర్వాత మేబీ కృష్ణ. అంటే బిట్వీన్ ఈ 2 అన్నారు కాబట్టి, బట్ నాకు ఆల్ టైమ్ వెంకటేశ్వర స్వామి. అవునా? విచ్ టెంపుల్ వుడ్ యూ షూట్ ఎ డ్రీమ్ డాన్స్ రీల్? చిదంబరం, హంపి? అలా అనుకోలేను. తెలీదు. తెలీదా? ఓకే. తెలీదని ఆన్సర్ కూడా అలౌడ్ ధర్మ. దట్స్ అ ఫస్ట్ స్టెప్ యాక్చువల్లీ. వెన్ యూ సే ఐ డోంట్ నో, యు ఆర్ సేయింగ్ ఓకే, కెన్ ఐ లర్న్ వేర్ ఈస్ హంపి, వాట్ ఈస్ దేర్ ఇన్ హంపి, True. I was what is about to Chidambaram? ask offline. That's how you learn. Yeah. And that's exactly what Dharma says. You can say no, I don't know. Okay. You don't have to know everything in the world. Right? Excellent. Telugu movie titles లో ఇప్పటిదాకా వచ్చిన సినిమాలు, ధర్మ అనగానే మీకు గుర్తొచ్చే మూవీ ఏంటి? ధర్మక్షేత్రం అని గుర్తొస్తుంది. ఇఫ్ యువర్ ధర్మ హ్యాడ్ ఎ సౌండ్ ట్రాక్, వాట్ ఇమోషన్ వుడ్ ఇట్ క్యారీ? అంటే త్యాగము అనే కాదు, యాక్చువల్లీ ధర్మాలో నాకు తెలిసింది ఏంటంటే, నువ్వు ఒక మంచి పని చేస్తే మంచి కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇఫ్ యూ డూ ఎనీ ఒక బ్యాడ్ జాబ్ చేస్తే యూ విల్ కీప్ డూయింగ్ దట్. సో బేసిక్లీ, సో ఒక హస్బెండ్ పిల్లలతో ఆడుకుంటూ వైఫ్తో ఎంజాయ్ చేయడం, దట్ ఈస్ ధర్మ. దట్ ఈస్ హిస్ డ్యూటీ ఆల్సో, నాట్ జస్ట్ అట్లా హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అలా కాకుండా హీ షుడ్ బికమ్ ద స్పైన్ ఆఫ్ ద ఫ్యామిలీ. సో అన్ని బీజిఎంలు వస్తాయి, ఆల్ జోనర్స్ వస్తాయి. అంటే సాక్రిఫైస్ ఉంటుంది, లవ్ ఉంటుంది, పొసెసివ్నెస్ ఉండకూడదు, జాయ్ ఉంటుంది, బ్లిస్ ఉంటుంది, ఆల్ ఎవ్రీథింగ్, ఆల్ బీజిఎమ్స్, ఆల్ మిక్స్. తమన్ గారు రావాలైతే. సో లెట్స్ డూ దిస్ న్యూ వే. టిపికల్లీ రీల్స్ చేస్తుంటాము, లైక్ హూ ఇస్ మోర్ లైక్లీ టు డూ దిస్ అని అడుగుతాను. గేమ్. సో హూ ఇస్ గోయింగ్ టు డూ? యూ జస్ట్ షో యువర్ మహాగతే కార్డ్ సో దట్ we'll see whether everybody is matching both of you. Okay. Right? Who's going to say sorry first? నో డౌట్. Who makes more mistakes? నేను చెప్పను. దానికి నువ్వు రేస్ చేయాలి మరి. ఓకే. Who cooks better? ఆబ్వియస్లీ ఇవాళ ఆప్షన్ లేదు. Between you both, whom does kids like more? నేనే. Okay. Who remembers meaningful one-liners from a spiritual talk, if you have listened? స్పిరిచువల్ టాక్ అయితే నేనే. అవునా? సినిమా డైలాగ్స్ అయితే Who naturally guides their friends? గైడెన్స్ ఇచ్చేస్తామండి, కాకపోతే అది పని చేస్తుందా అది లేదా. okay. ఇస్తే చాలు. గైడెన్స్ ఇచ్చేస్తా, ఫ్రీ కదా. యా, బోత్ యాక్చువల్లీ. So who makes sure the day is very good? Both. Both? Yeah. Okay. Who is more emotional? 100,000%. రెడీగా ఉంటుంది బకెట్స్. Who is more drawn to inner work, like journaling, meditating and all? యాక్చువల్లీ ఇద్దరు ఒకేసారి స్టార్ట్ చేసాం. వీఆర్ ట్రావెలింగ్ టుగెదర్. టుగెదర్. Yeah, excellent. So who's more likely to ask, is it right thing to be done? ఐ థింక్ షీ ఆస్క్స్ మోర్. Okay, you'll ask more. Okay. Who is more curious about Sanatana Dharma? మీ. ఎవర్ క్యూరియస్. Okay. So who's more open to explore traditions than being blindly believing it? యా, ఇద్దరు బేసిక్లీ. Both of you? Okay. And who's going to suggest, let's go to India? ఆల్వేస్.
కళలో అడిగినా కూడా ఈవెన్ నౌ రెడీగా ఉంటుంది. ఆల్వేస్. Okay, good. So that's all we had. Okay. And thank you very much for coming all the way from San Francisco. I know when pleasure. మీరు వస్తున్నారని చెప్పినప్పుడు ఫస్ట్ పాడ్కాస్ట్ అని అడిగినప్పుడు I was very very clear that you will answer very beautifully. You had apprehensions and I feel those apprehensions are not there anymore. Beautiful answers వచ్చాయి. And that's exactly why we always look at people who are probably unconsciously are very dharmic. We want to make it conscious to them and to the world, saying this is also dharma. నైస్, బ్యూటిఫుల్. Because people think అదే ధర్మ అంటే ఎక్కడో మనం ఏదో చేయాలి, మన వల్ల కాదు అనుకుంటారు. బట్ లివింగ్ లైక్ యూ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ వీ కాల్ ఇట్ సనాతన ధర్మ. బ్యూటిఫుల్. Thank you so much for the invite. So first of all. thank you very much. I will probably ask you one question. What is Sanatana Dharma according to you? You get 30 seconds ఓకే. to pitch Sanatana Dharma to a Gen Z person. ఏం చెప్తారు? టు జెన్జీ పీపుల్ చెప్పాలా? ఓకే. సనాతన ధర్మ అంటే బేసిక్, సనాతన మీన్స్ ఏన్షియంట్. కొన్ని ఫ్యూ సెట్ ఆఫ్ రూల్స్ అని కాదు. ధర్మ ఇవాల్వ్స్ విత్ టైమ్. ధర్మ హ్యాస్ సమ్ ప్రిన్సిపల్స్ లైక్ కంపాషన్, లైక్ ఇట్స్ లైక్ ఎ పిల్లర్ టు ధర్మ. కంపాషన్ అనేది కరుణ దృష్టిలో పెట్టుకుని ఏ పని అయితే చేస్తే ఒక మంచి జరుగుతుందో దట్ ఈస్ ధర్మ అకార్డింగ్ టు మీ. సో వీళ్ళు ఏదైనా ఆలోచించేటప్పుడు, ఏదైనా చేసేటప్పుడు హయ్యర్ గుడ్ జరుగుతుందా లేదా, దానికి నువ్వు సాక్రిఫైస్ చేయాల్సి వచ్చినా కూడా ఇఫ్ యూ థింక్ ఇట్ ఈస్ బెనిఫిటింగ్ ద సొసైటీ ఈజ్ ఇవాల్వింగ్ ఆర్ పీపుల్ అరౌండ్ యూ ఈజ్ ఇవాల్వింగ్ ఆర్ జస్ట్ యువర్ స్పౌస్కి గ్రోత్ ఉంటుందా తొక్కేయకుండా, దెన్ దట్ ఈస్ ధర్మ. Wonderful. Excellent. What do you say about అంటే నన్ను అడగరేమో అనుకున్నా. అంటే స్కిప్ చేసి నెక్స్ట్ దానికి వెళ్ళిపోతున్నారు కదా. సో పర్లేదు, చెప్పండి. I think the last one, whatever she said, I feel the same. Like whatever you are trying to do it, not just for you, but sometimes it might take some pain, right? But if it is going for the greater good, I think that is what is Sanatana Dharma. Excellent. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్వైట్ అండ్ ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్ టాకింగ్ టు యూ. యా, థ్యాంక్ యూ వెరీ మచ్. శమత. శమత. సో ఇందాక శమత అని ఫస్ట్లో చెప్పాము, లాస్ట్లో చెప్తాము. శమత మీన్స్ మే పీస్ అండ్ ట్రాంక్విలిటీ బీ విత్ యూ. బోత్ ఆఫ్ దెమ్ సౌండ్ సేమ్, బట్ ఇట్ టాక్స్ అబౌట్ యువర్ ఇన్నర్ పీస్ అండ్ యువర్ వెల్ బీయింగ్, యువర్ మెంటల్ వెల్ బీయింగ్, యువర్ ఫిజికల్ వెల్ బీయింగ్ అండ్ యువర్ మెటాఫిజికల్ వెల్ బీయింగ్. దాట్ ఈస్ శమత, విచ్ కమ్స్ ఫ్రమ్ యజుర్వేద. వావ్, Nice. బ్యూటిఫుల్. శమత. Shamata. శమత.